కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి తీరును ఖండించిన కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి తీరును ఖండించిన కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలను ఎమ్మెల్యే చీర్ల మభ్యపెడుతున్నారని, ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా ఎలక్షన్ ముందు ఇళ్ల స్థలాల పేరు చెప్పడం, తర్వాత ఆ మాటను పక్కన పెట్టడం చీర్లకు ఒక అలవాటుగా మారిందన్నారు. ఈసారి మీ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఇసుక మట్టి పేరు చెప్పి ఎన్ని కోట్లు కొల్లగొడుతున్నారో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. దీనంతటికి ప్రజలు తప్పకుండా తొందరలో ఓటు అనే రూపంలో ప్రజలు బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా మర్చిపోయిన పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చుకుంటూ మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం, ఇల్లులు కట్టేస్తాం అని చెప్పుకుంటూ పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ భూమి సేకరించి జగనన్న ఇల్లులను భూమి సేకరించి 3 సంవత్సరాలు సుమారైంది. 3 సంవత్సరాలైనా 10% కూడా ఇంకా ఎక్కడ కప్పెట్టకుండా రోడ్లు కానీ, అలాగే కరెంటు స్తంభాలు కానీ, ఎక్కడ మొక్కలు నీటిలో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. అలాగే ఆయన సొంత గ్రామమైన గోపాలపురాన్ని కూడా ఈ రోజుకి కూడా పట్టాలు అయితే ఇచ్చారు, కానీ ఎక్కడ స్థలాలు అయితే మక్కులు వేయటం కానీ, రోడ్లు వేయటం కానీ ఎక్కడా లేదు. అదే వేరే పల్లెపాలు వెళ్ళే రోడ్ల స్థలం అయితే ఇంచుమించు మోకాల లోతు నీటిలోనే ఉంది. గతంలోనే మనం వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలాలని మనం చూసి గడ్డి పెరిగిపోయింటే గడ్డి కొయ్యడం కూడా జరిగింది. అదే వ్యవస్థలో ఉన్నాయి. అయితే ఈయన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ ప్రజలను ఎలా మభ్యపెట్టాలనే ఆలోచనతో ఈ పట్టాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇదే విధంగా పట్టాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పేర్లు రాసి మేము ఇచ్చేస్తున్నాం మీకు అని చెప్పి మభ్యపెట్టి వారైతే ఓట్లు వేయించుకుని అక్కడ అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొమరాజులంక తీసుకుంటే అక్కడ సేకరించే స్థలం 100 మందికి కూడా రాదు. 800 మంది లబ్ధిదారుల పేర్లు రాసి మీకు ఇచ్చేస్తున్నాం, మీకు స్థలాలు వచ్చేస్తాయని చెప్పి పంచాయతీ ఎలక్షన్స్ కూడా నక్కడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు సుమారైనా ఎక్కడో కూడా దాని గురించి పట్టించుకునే నాదులు అయితే లేరు. అలాగే 2009లో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా, సేకరించిన భూములు కూడా ఆ రోజుల్లో 2 సెంట్లు ఇచ్చి ఆ భూములను పంచితే మాకు వెనక్కి తీసుకుని ఆ పట్టాలన్నింటినీ మీకు మళ్ళీ ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి వారందరి దగ్గర, లబ్ధిదారుల దగ్గర పట్టాలు వెనక్కి తీసుకుని సెంటున్నర భూమి ఇవ్వడం అయితే జరిగింది. ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకంతా పోస్తే ఎలక్షన్ కంటే 45 రోజులు, 2 నెలలు లోపే ఉంది, 2 నెలలు కూడా లేదు. ఈ పట్టాలు ఇచ్చి ఏం చేసుకోవాలా? ఎందుకు ఉపయోగపడతాయి ఈ పట్టాలు? నువ్వు స్థలం చూపించావా? రోడ్లు వేసావా? ఎక్కడైనా కరెంట్ స్తంభం వేసారా? ఎక్కడ ఏమీ లేవు. అలాగే అవిడిలో ఉచ్చులూరుపేట అయితే ఎక్కడ లోతుగా, ఎక్కడ ప్రజలలోని దూరంగా 15 కిలోమీటర్ల దూరంలో లబ్ధిదారులకు ఉన్న ప్లేస్కి 15 కిలోమీటర్ల దూరం. కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ చుట్టూరు చెరువులు తవ్వేశారు, చెరువులకు పర్మిషన్ ఇచ్చారు. ఇంత ఘోరంగా ఉన్న జగనన్న ఇళ్ళకి ఈ ప్రజల బుద్ధి చెప్తారు. తగిన సమయం వచ్చినప్పుడు ఈ జగ్గిరెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పెరిగిపోయింది. ఒక జేపీ సంస్థ అని చెప్పి ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి రావడం, ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరో ఉండరు, దానికి సమాధానం చెప్పి కూడా ఉండడు. పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు. చాలా ఘోరంగా తోలేస్తూ మట్టి ఇసుక అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు, దోచేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక జొన్నాడ గ్రామాన్ని తీసుకుంటే జేపీ సంస్థ ద్వారా గత సంవత్సరం
జియో ట్యాగింగ్ ద్వారా 4 ఎకరాలన్నర అంటే 4 ఎకరాలన్నర భూమిని ఇసుకని తీసుకోవడానికి జియో ట్యాగింగ్ చేస్తే సుమారు 48,000 క్యూబిక్ మీటర్లు వస్తుంది. అంటే 3,200 లారీలు వస్తే వీళ్ళు ఎంత ఘోరంగా ఉంటే రోజుకే 400-500 లారీలు తోలేస్తూ అడ్డంగా ప్రజల సొమ్ము దోచేస్తూ రేపు ఎలక్షన్స్లో డబ్బుతో వెళ్దాం అని ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ హైకోర్టు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఎక్కడ మిషన్లు పెట్టకూడదు, సెమీ మెకనైజ్డ్ మిషన్లు పెట్టాలి తప్ప 200 కానీ హెవీ వెహికల్స్ కానీ నదీ పర్వంలో వాడకూడదని చెప్పినా కూడా వాటిని 6 10 8 నదీ గర్భంలో 200 మిషన్లు పెట్టేసి చాలా ఘోరంగా అయితే వీళ్ళు ఇసుకనైతే దోచేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ త్వరలోనే పై అధికారులకు తెలియజేసి వారు ఏమాత్రం స్పందించకపోయినా దీని మీద ఒక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా కూడా ఈ మీడియా పూర్వకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు ఒకసారి గమనించుకోవాలా, ప్రభుత్వాలు శాశ్వతాలు కాదు, ఈ రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మీరు ఇక్కడ ప్రజల యొక్క బాధ్యత వహించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వెంటనే మేలుకుని దీని మీద చర్య తీసుకోవాలి. మేము కూడా పై అధికారులకు మేము తెలియజేయడానికి మా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ అయితే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. లేకపోతే మీరు కూడా దీనికి బాధ్యులు అవుతారని చెప్పి ఈ అధికారులను కూడా హెచ్చరిస్తూ, అలాగే స్థానిక శాసనసభ్యుడు జగ్గారెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నాం, మాకు అడ్డేంటన్న ఆలోచనతో దుర్మార్గంగా మీరు తోలేస్తే మాఫియాగా దోసేస్తాయి ఈ ఇసుకని గట్రా. రేపు భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి జనసేన పార్టీకి, రాబోయే మా ప్రభుత్వానికి కూడా. గత ఇంకెన్నాళ్ళు మీకు ఈ 2 నెలలే, ఈ 2 నెలలు పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ జగ్గారెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.